రాజకీయ పరిణామాలపై కాదు, రాజకీయ రహస్యాలపై దాని అంతు తేల్చేందుకు లెట్స్ ఇన్వైట్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ గుంటకండ్ల జగదీష్ రెడ్డి onto the Dial News Hot Seat with విజయ్ సాగర్. ఇంత పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి మీరు ఇలా మాటలు పడాల్సి వస్తుందని ఊహించారా? జరగకపోతే బాగుండని మాత్రం, అట్లా జరిగి ఉండకపోతే బాగుండని మాత్రం అనుకుంటా. ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ మిమ్మల్ని మరుగుజ్జు అంటాడు. సీఎం రేవంత్ రెడ్డి అదే మాట అంటారు. కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ పుట్టంటూ ఎద్దేవా చేస్తారు. నో ప్రాబ్లం, చీల్చి చెండాడతా ఏమి ఇబ్బంది లేదు. కానీ కవిత విషయం మాట్లాడడం నాకు ఆసక్తి లేదు. కేసీఆర్ అడ్డుకట్ట వేశారా మాట్లాడొద్దని? నిజంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రతిపాదన వచ్చిందా సార్? బండి సంజయ్ అనబడేవాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైనరు, అందుకే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తలేడు, కేసీఆర్ని అర్జెంటుగా చేయాలి, నాకు అప్పచెప్పు మేము చేస్తాం, నీ ఆయుధాలు సరిపోవడం లేవు, నాకు అప్పచెప్పు నేను చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఇది సరిపోదా? సీఎం రమేష్ అలా బహిరంగంగా మాట్లాడాడు కదా. కేటీఆర్ బీజేపీలో విలీన ప్రతిపాదనతో నా దగ్గరికి వచ్చాడు, అవసరమైతే సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేస్తా అని చెప్పి. రేవంత్, బీజేపీ, చంద్రబాబు కలిసి ఆడుతున్న నాటకాలలో భాగంగా వస్తున్నాయి తప్ప ఇంకొకటి కాదు. స్లాటర్ హౌస్ అనేటువంటి ఒక పెద్ద పదం వాడారు జగదీష్ రెడ్డి గారు మీరు. మా క్యారెక్టర్ని ఖైమా కొట్టడం కాకపోతే ఏంది, ఏమంటారు దాన్ని? ఎవడిచ్చింది మీకు అధికారం? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుచ్చాను దానికి. దీని వెనుక చంద్రబాబు అండ్ కో ఉన్నారనేటువంటి మీ అనుమానమా? ఇంత స్పష్టంగా వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తుంటే ఇక్కడ సెటిలర్స్కు ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లను నెత్తికెక్కించుకున్నారు కాబట్టే ఈరోజు టీఆర్ఎస్కి శాస్తి అంటున్నారు. సెక్రటేరియట్లకు కూడా పోతే మా పని అవుతుందో కాదో తెలంగాణ యాస మాట్లాడితే అని ఆంధ్ర యాసలో మాట్లాడాల్సిన దుస్థితికి పోయిన వాళ్ళం. ఇవాళ ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ యాసను వదిలిపెట్టి తెలంగాణ యాసలో మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చింది. అది కేసీఆర్ పరిపాలన. కేటీఆర్ చుట్టూ ఉండేది మొత్తం అంతా ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులే. వంశీరామ్ బిల్డర్స్, మెటాస్ రాజు, ఫీనిక్స్, అపర్ణ, నవిగా కన్స్ట్రక్షన్స్. ఎవడు చెప్పిండు? ఏం ఆధారం? ఎవడు చెప్పిండు? కేటీఆర్కు ఆంధ్రలో దోస్తులు ఉండకూడదన్నట్ట. కాళేశ్వరం కమిషన్ ఇచ్చేటువంటి తీర్పు ప్రకారము కేసీఆర్ అరెస్ట్ అవుతారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్తారా? కేటీఆర్కి కవితకి మధ్య వైరంలో మీరు నలిగిపోయారా? లేకపోతే కేటీఆర్ కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు మీరు లేనిపోని దురదంటించుకున్నారా? ఎవడో ఒకటి అభిప్రాయాన్ని, ఒక పార్టీ అభిప్రాయాన్ని నీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మా మీద రుద్దుతామంటే నువ్వు ఎట్లా మీడియా అవుతావు? నువ్వు తప్పకుండా స్లాటర్ హౌస్ అవుతావు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ లిస్టులో ఉన్నది మీరే. తెలుసా మీకు అది? మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాదు. కేసీఆర్కి మీరు అరివీర విధేయుడా, కట్టుబానిస?